వీ నో హౌ రియల్ ఎస్టేట్ వర్క్స్. సో ఆబ్వియస్లీ మనకి ఆ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అలాగే ఉంటుంది. ఎక్కడ ఒక లొకేషన్లో ఈ ప్రొడక్ట్ మిక్స్ ఉండాలి, ఇన్ని కోట్లలో ఇంత ఫ్లాట్ ఉండాలి, లేకపోతే ఇల్లు ఉండాలి, అప్పుడు అమ్ముడుపోతుంది, రైట్, టార్గెట్ సెగ్మెంట్ ఏంటి, ఇట్లాంటివి యూజువలీ ఎనీ డెవలపర్కి ఏంటంటే మార్కెట్ రీసెర్చ్ నుంచి బ్రీఫ్ వచ్చి దాని నుంచి నాకు ఇది కావాలి అని ఒక బ్రీఫ్ టేబుల్ మీదకి వస్తుంది. యాజ్ అన్ ఆర్కిటెక్ట్స్ వీఆర్ ఆల్ యూస్ టు అడ్రస్ దట్ బ్రీఫ్. వీ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చనింగ్ అథారిటీ, వీఆర్ కన్సల్టెంట్స్ కదా. సో ఇప్పుడు మేము అప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు ఏదైతే 1 BHK 2 BHK ఇన్ని ఉండాలి, ఇంత పర్సెంటేజ్ ఉండాలంటే దాన్ని బట్టి మనం చేస్తాము. లొకేషన్ కూడా అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మాకు యాజ్ ఆర్కిటెక్ట్స్, ఆల్ ఆఫ్ అస్, నాట్ ఓన్లీ మీ, ఆల్ ఆర్కిటెక్ట్స్ ఆర్ జనరలీ ట్రైన్డ్ అబౌట్ వాట్ ఈస్ హెల్దీ లివింగ్, రైట్, వాట్ ఈస్ సస్టైనబుల్ లివింగ్, అంటే ఎన్వైరన్మెంట్ ఎలా ఉండాలి, ల్యాండ్ని ఎట్లా ట్రీట్ చేయాలి, న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్ కానీ సన్లైట్, వెంటిలేషన్, వీటన్నిటి గురించి మాకు దట్స్ ద సైన్స్. ఓన్లీ మా కేసులో ఏమవుతుందంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఆర్కిటెక్ట్స్ నో. అదర్ ఆర్కిటెక్ట్స్ ఆల్సో ఆర్ అవేర్, బట్ అది టేబుల్ మీదకి ఎందుకు రాదు అంటే ఒక ప్రాజెక్ట్ని ఇలా ఉండాలి అనే డ్రైవర్ ఏదైతే ఉంటుందో అది సేల్స్ డ్రివెన్ ఉంటుంది. బికాజ్ మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఇట్స్ ఏ కస్టమర్ ఫస్ట్.